ఖమ్మం నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం కార్పొరేషన్ ఎదుట భారీ ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యాలయం ఎదుట బైఠాయించినటువంటి సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి జనంతో కలిసి ఆందోళన బాట పట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత వాటిని మర్చిపోయిందంటూ జనం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, దాంతోపాటు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నట్టు సిపిఎం నాయకులు ధర్నాకు వచ్చినట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ధర్నాతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందన్న నమ్మకం తమకు లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఎం పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరతో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక వివిధ కారణాలతో చికిత్స పొంది జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదన్ ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్లు పొందినటువంటి వారికి ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చెక్కులు అందజేశారు. వివిధ కారణాలతో చికిత్స చేయించుకున్న తర్వాత ఎమ్మెల్సీ తాత మసూదన్తో ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకోగా సుమారు 76 మందికి 20 లక్షల రూపాయలు విలువైన చెక్కులు మంజూరైన వాటన్నింటినీ కూడా ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో వారందరికీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మసూదన్తో పాటు మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇక మంచినీళ్ళు లేక ఖమ్మం నగరంలో 21 డివిజన్ జనం గొంతెండుతోంది. గత ఏడాది కాలంగా సమస్య ఉందని, నెల రోజులుగా సమస్య మరింత జటిలమైందంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచినీళ్ళు లేవని చెప్పి ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్పిన ఫలితం లేకుండా పోయిందంటూ మహిళలు ఆరోపించారు. నెల రోజులుగా సమస్య ఉందని, ఏడాది కాలంగా ఈ సమస్య మరింత తమతో బాధపడుతున్నామని చెప్పారు. 1-2 సార్లు చెప్తే అధికారులు వచ్చి బాగు చేసిపోయారు తప్ప మళ్ళీ సమస్య మొదటికే వస్తుందని ఆరోపించారు. వాసన వస్తున్నాయి, దుర్గంధం వెదజల్లేటువంటి నీటిని ఎట్లా తాగాలంటూ మహిళలు నిలదీశారు. సమస్య తెలుసుకొని రోడ్డు మీదకి వచ్చి జనం ఆందోళన చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచే ఏఈకి, ఇతర అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు కాపీని కూడా పంపడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఏఈ అక్కడికి శానిటైజర్ వర్కర్ను పంపి ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు. దాంతోపాటు మహిళలకు మంచినీళ్ళు వచ్చే వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేత కబ్జాల పర్వం కొనసాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 18వ డివిజన్లో ఉన్నటువంటి ధోబిఘాట్ స్థలాన్ని కాంగ్రెస్ నేత కబ్జా చేయడంతో స్థానికులు, అట్లాగే ధోబిఘాట్ సంబంధించినటువంటి రజకులు ఆందోళన కొనసాగించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ధోబిఘాట్ను పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. విషయాన్ని స్థానిక నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోండి, ఆ తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తామంటున్నారని రజక సంఘ నాయకులు ఆరోపించారు. ఈ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని, ధోబిఘాట్ స్థలాన్ని కాంగ్రెస్ నేతల కబ్జా నుంచి విడిపించాలంటూ నినాదాలు చేశారు.